Hey everyone, welcome to my channel. This vlog is super special because it's my first one and it's all about my devotional trip to Tiruvannamalai. I hope you guys will enjoy it. So let's get started. ఈ ట్రిప్ మాకు చాలా స్పెషల్ ఎందుకంటే మేము ఆల్మోస్ట్ చాలా మంత్స్ తర్వాత కలుస్తున్నాము అండ్ దట్టు ఇలా ట్రిప్కి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. బై ద వే అందరం ఒకటే ప్లేస్ నుండి స్టార్ట్ అవ్వట్లేదు. మేము ఎలా అయితే పూణే నుండి స్టార్ట్ అవుతున్నామో అలానే ఇద్దరు ఫ్రెండ్స్ హైదరాబాద్ నుండి స్టార్ట్ అవుతున్నారు అండ్ ఇద్దరు ఫ్రెండ్స్ బెంగళూరు నుండి స్టార్ట్ అవుతున్నారు. అండ్ వాళ్ళు డైరెక్ట్ తిరువన్నమలైలోనే కలుస్తారు మమ్మల్ని బికాజ్ బెంగళూరు తిరువన్నమలైకి చాలా దగ్గర కంపేర్ టు పూణే అండ్ హైదరాబాద్. ట్రైన్ ప్లాట్ఫామ్ 3 అని డిస్ప్లే చేశారు. సో ఇంకా మేము ప్లాట్ఫామ్ 3కి వెళ్ళి ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. అంతలోనే ట్రైన్ కూడా వచ్చేసింది. సో మేము టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు ఆర్ఏసీలో బుక్ అయింది అండ్ కన్ఫర్మ్ అయ్యేసరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోచ్లో సీట్ వచ్చిందనమాట. సో మేము ఇంకా ఎవరి సీట్స్ వాళ్ళు చెక్ చేసుకొని ట్రైన్ ఎక్కేసాము. అండ్ ట్రైన్ ఎక్కేసరికి నైట్ 10:30 అయింది. అంటే మేము రేణిగుంటలో దిగేసరికి నెక్స్ట్ డే ఈజీగా 1 PM అవ్వచ్చు. ఫైనల్లీ ట్రైన్ స్టార్ట్ అయింది. ఇంకా మేము పూణేకి ప్రజెంట్ అయితే బాయ్ చెప్పేసి మా జర్నీ స్టార్ట్ చేసేసాం. ట్రైన్ అంతా చాలా సైలెంట్గా ఉంది బికాస్ మేము ఎక్కడమే 10:30 అయ్యేసరికి అందరూ పడుకున్నారు. మేము కూడా పెద్దగా చేసేదేం లేదు కాబట్టి మేము కూడా ఇంకా పడుకుందామని ఫిక్స్ అయ్యాము. నా బెడ్ డోర్ పక్కనే ఉండేసరికి అసలు నైట్ అంతా నిద్రలేదు. అందరూ వస్తూ పోతూ చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది. బట్ ఎనీవేస్ ఇంకా నా ఫ్రెండ్ లేపి ఫ్రెష్ అప్ అవ్వు, బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాము తిను అని చెప్పి లేపాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాను. యూజువల్గా అయితే నేను ట్రైన్లో ఏం తినను బట్ వీళ్ళు అంత తీసుకొచ్చేసరికి నేను కూడా నో చెప్పలేదు. సో ఐ హ్యాడ్ ఇడ్లీ ఫర్ బ్రేక్ఫాస్ట్. మా పక్క సీట్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయని ఇంకా మా ఫ్రెండ్స్ని కూడా ఇక్కడికే రమ్మన్నాము. ఇంకా మేము అలా కూర్చొని ఆఫీస్ గాసిప్స్ అని ముచ్చట్లని అలా మాట్లాడుతూ టైంపాస్ చేసాము. ఆల్సో మేము స్కూల్ ఫ్రెండ్స్ కాదు, కాలేజ్ ఫ్రెండ్స్ కాదు, మేమందరం ఒకటే కంపెనీలో వర్క్ చేస్తూ ఇలా పరిచయం అయ్యాం. అండ్ ఎప్పుడు అనుకోలేదు ఇంత మంచి బాండ్ క్రియేట్ అవుతుందని. ఫైనల్గా రేణిగుంట స్టేషన్ వచ్చేసింది. ఇంకా అక్కడ దిగి తిరుపతి స్టేషన్కి వెళ్దామని అనుకున్నాము బికాజ్ తిరుపతిలో ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఇద్దరు దిగిపోయారు అండ్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ప్యాసింజర్ ట్రైన్ ఒకటి 1:40కి ఉందని తెలిసింది. మేము దిగేసరికి 1:10 అయింది. సో మాకు ఇంకా ½ అన్ అవర్ మాకు ఉంది కాబట్టి సో వీ డిసైడెడ్ ట్రైన్లో వెళ్ళడం బెటర్ అని అనుకున్నాం. సో మేము కూడా ఇంకా తిరుపతికి వెళ్ళేసరికి 1:30 అయింది. నాతో పాటు వచ్చిన ఇద్దరు ఫ్రెండ్స్లో ఒకడు లంచ్ తీసుకొస్తా అని వెళ్ళాడు, ఒకడేమో టికెట్ తీసుకొస్తా అని వెళ్ళాడు. అసలు ఇద్దరు కరెక్ట్ ఎగ్జాక్ట్ 2 minutes ఉంది అనగా ట్రైన్ ఎక్కారు. చాలా టెన్షన్ పడ్డాం అసలు వాళ్ళు ఎక్కుతారా లేదా అని. ఇంకా ఫైనల్గా ఫుడ్ తినేసి అలా కూర్చొని టైంపాస్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఒకరినొకరిని ఏడిపిస్తూ అలా ఎంజాయ్ చేసాము. ట్రైన్ ఒక స్టేషన్ తొందరగా రీచ్ అయిందని 20 minutes ఆపేశాడు. ఇంకా అందరూ దిగడం స్టార్ట్ చేశారనమాట. సో మా ఫ్రెండ్స్ కూడా దిగి అలా చూస్తున్నారు. నన్ను దిగమంటే నేను ఇంకా దిగాను. యూజువల్గా అయితే దిగాను బికాజ్ నాకు చాలా భయం ఒకవేళ ట్రైన్ స్టార్ట్ అయిపోతే ఎలా ఎక్కుతాను అని. బట్ మా వాళ్ళు అయితే ఏం కాదులే దిగు, మేము ఎక్కిస్తాంలే, మేము ఎక్కకపోయినా నిన్నైతే ఎక్కిస్తాంలే అని అన్నారు. ఇక్కడ మా ఫ్రెండ్ నన్ను ట్రైన్ స్టార్ట్ అయిపోయింది అని ఏడిపిస్తున్నాడు. సో సడన్గా భయపడ్డాను ట్రైన్ నిజంగానే స్టార్ట్ అయిపోయిందేమో అని. Hey guys, ఇదే శ్రావణి. దిస్ ఇస్ కాల్డ్ శ్రావణి. ఫైనల్లీ తిరువన్నమల రీచ్ అయ్యాము అండ్ చూసేసరికి అందరూ ట్రైన్ వెళ్ళిందో లేదో ట్రాక్స్ నుంచే ఇలా క్రాస్ చేయడం స్టార్ట్ చేశారు ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కి. స్టేషన్ నుంచి బయటికి రాగానే చాలామంది జనాలు ఉన్నారు. అసలు ఫ్రైడే అయ్యేసరికి ఇంతమంది ఉన్నారు. మేము ఇంక ఇక్కడే ఇంతమంది ఉంటే టెంపుల్ దగ్గర ఎంతమంది ఉంటారో అని టెన్షన్ పడ్డాం బికాజ్ మా 2 days జర్నీలో మొత్తం దర్శనం గిరి ప్రదక్షిణ అన్ని టైంకి కంప్లీట్ అవ్వాలి. నాట్ ఈవెన్ 2 days 1 day జర్నీలో. సో చాలా టెన్షన్ పడ్డాం. మేము రూమ్స్ ఆల్రెడీ 15 days బ్యాకే బుక్ చేసుకున్నాం. సో మాకు పెద్దగా ప్రాబ్లం అవ్వలేదు. అండ్ ఆల్సో ఆటో ఎక్కగానే ఓనర్ అంకుల్కి కాల్ చేసి ఆయనని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాము అడ్రస్. సో తను ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఆటో డ్రైవర్ కూడా చాలా తొందరగా అక్కడ తీసుకెళ్ళాడు అండ్ పెద్ద దూరం కూడా ఏం లేదు. ఫైనల్లీ ఇంకా రూమ్కి రీచ్ అయ్యాము. రూమ్స్ ఫర్ ఆల్సో రియల్లీ క్లీన్ అండ్ నీట్, చాలా బాగున్నాయి అండ్ ఆల్సో ఓనర్స్ ఫర్ రియల్లీ హెల్ప్ఫుల్.
టెంపుల్కి కూడా చాలా దగ్గర, మ్యాక్సిమం ఒక 1 కిలోమీటర్ ఉండొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు నో ద లొకేషన్ ప్లీజ్ కమెంట్ బిలో ద వీడియో, ఐల్ ప్రొవైడ్ యూ ద డీటెయిల్స్. ఓనర్స్ వర్ రియల్లీ హెల్ప్ఫుల్. వాళ్ళు ఏం అడిగినా వాళ్ళు చాలా ఓపికగా ఆన్సర్ ఇచ్చారు. టెంపుల్ ఏ టైంకి ఓపెన్ ఉంటుంది, ఏ టైంకి క్లోజ్ చేస్తారు, ప్రదక్షిణ ఎన్ని గంటలు పడుతుంది, ఇవన్నీ సిల్లీ క్వశ్చన్స్ అడిగాం. బట్ స్టిల్ వాళ్ళు చాలా ఓపికగా ఆన్సర్ ఇచ్చారు. అండ్ దే ఆల్సో గేవ్ అస్ ద నెంబర్. ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ ఇష్యూ ఉన్నా మాకు కాల్ చేయండి అని చెప్పి నెంబర్ కూడా ఇచ్చారు. ఇంకా రూమ్స్కి రీచ్ అయ్యాక అందరం తొందరగా రెడీ అయిపోయాము. బికాజ్ మేము గిరి ప్రదక్షిణ 10:30కి స్టార్ట్ చేసి 3:30 వరకు కంప్లీట్ చేద్దామని మా ప్లాన్లో ఉండింది. సో ఇంకా తొందరగా ఎవరు లేట్ చేయకుండా చాలా తొందరగా రెడీ అయిపోయారు. ఇంకా రూమ్లోనే డిన్నర్ చేసేసాం. బికాజ్ మా ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ బస్ డిలే అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ డిన్నర్ అంటే టైం డిలే అయిపోతుందని బాయ్స్ బయటికి వెళ్ళి డిన్నర్ చేసి మా కోసం డిన్నర్ తీసుకొచ్చారు. సో ఇంకా మేము రూమ్లోనే తింటున్నాం. And this is what I'm wearing for Giri Pradakshina. Hey guys. మేము టెంపుల్కి రీచ్ అయ్యేసరికి 10 o'clock అయ్యింది. అండ్ ఇంకా అక్కడ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు దీపం వెలిగించి స్టార్ట్ చేయాలంట. సో మేము అక్కడ చుట్టుపక్కల చాలా షాప్స్ ఉన్నాయి అండ్ చాలా దీపాలు అక్కడ అమ్ముతూ ఉంటారు. మేము అక్కడే దీపాలు కొనుక్కున్నాము. అండ్ ఒక్కొక్క దీపంకి 30 రూపీస్ అలా అమ్ముతున్నారు. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామో లేదో ఫస్ట్ ప్లేస్ నుంచే చాలా రాళ్ళు ఉన్నాయి. సమ్ కన్స్ట్రక్షన్ వల్ల మొత్తం తవ్వి పెట్టేశారు. ఇంకా మేము అసలు నడవగలమా లేదా, ఇక్కడే ఇలా ఉంటే ఇంకా ముందు ఇంకా చాలా కిలోమీటర్స్ ఉంది, అంతా అలానే ఉంటుందేమో అని భయపడ్డాం. బట్ ఓన్లీ ఫస్ట్ 1-2 కిలోమీటర్సే ఇలా ఉంటుందని చెప్పారు. సో వి ఎనీవేస్ కంటిన్యూడ్ అవర్ ప్రదక్షిణ. ప్రదక్షిణ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు మీకు మిడిల్లో చాలా టెంపుల్స్ కనిపిస్తాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్ నైట్ కాబట్టి క్లోజ్ అయి ఉండొచ్చు. బట్ ఇన్ కేస్ ఒకవేళ ఓపెన్ ఉంటే మాత్రం దర్శనం చేసుకోండి. మేము దర్శనం చేసుకున్న టెంపుల్స్ అయితే నేను ఇక్కడ కొన్ని వీడియోస్ యాడ్ చేస్తాను. కొన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. అవి కనుక ఒకవేళ ఆ టైంకి టెంపుల్స్ ఓపెన్ ఉంటే దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేను ఆ లిస్ట్ ఆఫ్ టెంపుల్స్ని ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను ఆర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ నాకు తెలిసినంత వరకు గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు మాట్లాడకుండా ఉండాలి. మ్యాక్సిమం మేము అదే ట్రై చేసాము. ఎక్కడైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాము. అండ్ మిగిలిన టైం అంతా నామజపం చేస్తూనే నడిచాము. మధ్యలో మీకు ఇలా బోర్డ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. బేసిక్గా ఇది ఒక మ్యాప్ లాగా. మీరు ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో ఉన్నారు, ఇంకా ఎంత డిస్టెన్స్ నడవాలి అనే డీటెయిల్స్ మీరు అక్కడ చూడొచ్చు. 7 కిలోమీటర్స్ వరకు బాగానే నడిచాము. దాని తర్వాత ఇంకా పెయిన్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ లెగ్స్ పెయిన్ కంటే ఫీట్ పెయినే ఎక్కువ అయిపోయింది ఆ రాళ్ళు గుచ్చుకోవడం వల్ల. కానీ మేమైతే ఒకరినొకరు మోటివేట్ చేసుకుంటూ మా గిరి ప్రదక్షిణ మాత్రం కంప్లీట్ చేయడానికి చాలా ట్రై చేసాము. 10 కిలోమీటర్స్ అయింది. ఇంకొక 4 కిలోమీటర్స్ అవి అయిపోతే మేము ఇంక రూమ్కి వెళ్ళిపోయి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాం. దాని తర్వాత మేము ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి దర్శనానికి. అలా నడుస్తున్నప్పుడు దారిలో కొన్ని డియర్స్ కనిపించాయి. దే వర్ రియల్లీ క్యూట్. ఒక గుడి ముందు ఇలా రాముల వారి పాదాలు ఉన్నాయి. ఆ పాదాల మీద కాయిన్స్ నిల్చోపెడుతున్నారు. ఒకవేళ కాయిన్ నిల్చుంటే కనుక వాళ్ళ విష్ తీరుతుందంట. ఒకరు నిల్చోకపోతే తీరకపోవచ్చేమో. బట్ మేమైతే ట్రై చేయలేదు. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మధ్యలో మోక్ష మార్గం కనిపిస్తుంది. మేమైతే అది స్కిప్ చేసాం. బికాస్ అక్కడ చాలా పెద్ద లైన్ ఉంది అండ్ ఈజీగా 1 to 2 hours పట్టొచ్చు అని వద్దనుకున్నాం. ఓకే, సో ఫైనల్గా మా ప్రదక్షిణ అయిపోయింది. ఇప్పుడు రూమ్కి వచ్చేసాం. ఒక 1 hour అలా పడుకొని దెన్ విల్ గెట్ రెడీ అండ్ దెన్ దర్శనం. మేము చిన్న న్యాప్ తీసుకొని రెడీ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6-6:30 అయిపోయింది. ఇంకా మేము అక్కడి నుంచి నార్త్ గోపురంకి ఆటోలో వెళ్ళాము. అస్సలు నడిచే పరిస్థితుల్లోనే లేము ఎవరము. సో అందుకే ఆటోలో వెళ్ళాము. టెంపుల్కి దగ్గరలోనే ఒక టీ స్టాల్ ఉంది. ఇంకా మేము టీ తాగి కొంచెం ఎనర్జీ తెచ్చుకొని దర్శనంకి స్టార్ట్ అయ్యాము.
గోపురం దగ్గర లైన్ తక్కువ ఉంటుందని ఇక్కడికి వచ్చాము. బట్ ఇక్కడ కూడా అంతే లైన్ ఉంది. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు లైన్ ఎక్స్టెండ్ అయ్యి ఉంది. టెంపుల్లోకి ఎంటర్ అవ్వడానికి మాకు ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. వీకెండ్ అయ్యేసరికి ఇంత రష్ ఉంటుందంట. వీక్ డేస్లో అయితే ఇంత ఉండదంట. ఆల్సో వీకెండ్లో అయితే ఏ ఎంట్రీ పాయింట్ నుంచి అయినా వెళ్ళినా మనకి ఇంతే రష్ ఉంటుందని చెప్పారు. అరుణాచలం అనేది పంచభూత లింగాలలో ఒక లింగంగా అంటారు. అండ్ ఇక్కడున్న లింగం అగ్నిలింగంగా భావిస్తారు. అండ్ ఆల్సో మనం ఎప్పుడైతే ఈ పర్వతం చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తామో మన జన్మజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్ కట్టి ఆల్మోస్ట్ 1000 years అయిందంట. అండ్ ప్రతి ఒక్కటి చాలా బ్యూటిఫుల్గా కార్వ్ చేశారు. చూస్తుంటేనే చాలా యూనిక్ అనిపించింది. టెంపుల్లో కూర్చున్నంతసేపు చాలా పీస్ఫుల్గా అండ్ కామ్గా అనిపించింది. ఒక డిఫరెంట్ వైబ్ ఉండే. ఫైనల్లీ దర్శనం అయిపోయింది. అండ్ అలా శివయ్యను చూస్తున్నప్పుడైతే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను నేను. చాలా ఎమోషనల్గా అనిపించింది. మేము రమణ మహర్షి ఆశ్రమంకి కూడా వెళ్దాం అనుకున్నాం. బట్ మా 2 days ట్రిప్లో ఈ ప్లాన్ సెట్ అవ్వలేదు. ఇన్ కేస్ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఒక హాఫ్ డే సపరేట్గా మీరు ఆ ఆశ్రమం చూడడానికి ప్లాన్ పెట్టుకోండి. ఇంకా గుడిలో ప్రసాదం తినేసి ఎగ్జిట్ గేట్ నుంచి బయటకు వస్తుండగా ప్రతి పర్సన్కి ఒక లడ్డు ఇచ్చారు. దర్శనం అయ్యేసరికి మాకు 11 అయింది. ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి చెక్అవుట్ చేసేసాం. ఆన్ ద వేలో ఒక హోటల్ కనిపిస్తే ఇంకా అక్కడ లంచ్ చేసి జర్నీ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. ప్రాపర్గా ఒక మీల్ తిని ఆల్మోస్ట్ 1.5 day అయిపోయింది. అందుకే ఇంకా మేము వెజ్ థాలీ ఆర్డర్ చేసుకున్నాం. ఫైనల్లీ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2 days ఇలా ప్రాపర్గా మీల్ తిన్నాము. చాలా బాగుంది. మాకైతే ప్రాణం లేచి వచ్చింది అనిపించింది. అండ్ ఇట్ వాస్ గుడ్, డీసెంట్ ఫుడ్ అండ్ డీసెంట్ టేస్ట్. బస్ స్టాండ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంకా 1 PM అయిపోయింది. అండ్ చూస్తేనేమో తిరుపతికి డైరెక్ట్ బస్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఉన్న బస్ కూడా ఫుల్ అయిపోయింది. సో ఇంకా అలా ఉంటే టైం వేస్ట్ అవుతుందని తిరువన్నమలై నుండి వేలూరుకి ఫస్ట్ ఒక బస్లో వెళ్ళాము. వేలూరు నుంచి తిరుపతికి ప్లెంటీ ఆఫ్ బస్సెస్ ఎవ్రీ ఫ్యూ మినిట్స్కి ఉంటాయని చెప్పారు. సో ఇంకా వేలూరు నుంచి తిరుపతికి మళ్ళీ ఇంకో బస్లో వెళ్ళాము. స్టేషన్కి రీచ్ అయ్యేసరికి 7:30 అయింది. అండ్ హైదరాబాద్కి వెళ్తున్న ఫ్రెండ్స్ వాళ్ళ ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ 5కి వచ్చేసింది. నాకైతే అస్సలు బాగా చెప్పాలనిపించలేదు. 2 days చాలా తొందరగా అయిపోయింది అనిపించింది. నార్మల్గా ఉన్నప్పుడైతే 2 days చాలా ఒక 2 years లాగా గడుస్తుంది. బట్ అలా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మాత్రం 2 days 2 minutesలో అయిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ మా ట్రైన్ కూడా వచ్చేసింది. అండ్ తిరుపతి నుంచి పూణేకి రీచ్ అవ్వడానికి 15 hours జర్నీ. అంటే మేము ఇవాళ 8:30కి స్టార్ట్ అయ్యాం కాబట్టి నెక్స్ట్ డే 11:30కి దిగుతాం. ఇంకా ట్రైన్ ఎక్కినాక డిన్నర్ చేసి పడుకున్నాం. ఇదే ట్రైన్లో వెళ్ళేటప్పుడు వచ్చే ఎక్సైట్మెంట్ రిటర్న్లో చాలా సాడ్ అనిపిస్తుంది. అండ్ అదే టైంలో ఒక అంకుల్ వచ్చి జ్యువెలరీ అమ్ముతున్నారు. ఫస్ట్ నాకు అంత చూడాలనిపించలేదు. బట్ అందరు కొంటున్నారని చెప్పి నేను చూశాను. అండ్ సమ్హౌ నాకు ఒక 3 pairs నచ్చినాయి. ప్రైస్ కూడా చాలా తక్కువ అనిపించింది. ఈచ్ పీస్ 40 rupees అన్నారు. అండ్ అది కూడా 3 pieces తీసుకుంటే 100 rupees అన్నారు. సో క్వాలిటీ చూస్తే కూడా బాగుంది అనిపించింది. అందుకే ఇంకా 3 pieces తీసుకున్నా. అది కొన్నాక నాకు ఎందుకో కొంచెం హ్యాపీగా అనిపించింది. ఎట్ లాస్ట్ పూణే రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ నుంచి ఎవరికి వాళ్ళం ఆటోస్ బుక్ చేసుకొని మా ప్లేసెస్కి వెళ్ళిపోయాం. ఫైనల్లీ మా ట్రిప్ అయిపోయింది. అండ్ ఆనెస్ట్లీ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ జర్నీ. మాకు నిజంగా అనిపించింది ఇంకొక 2-3 days ఎక్స్ట్రా ప్లాన్ చేసుకొని వెళ్ళాల్సింది అని. బట్ ఎనీవేస్ మళ్ళీ ఇంకొక ట్రిప్ ప్లాన్ చేస్తాం. Thank you for watching till the end. And if you like my video, please like, share and subscribe. Until then, bye.